ప్రస్తుతం మనం ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర ఉన్నాం. దీని స్టోరీని కనుక మనం ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్తే, శ్రీకృష్ణుడు తను చనిపోతున్నటువంటి సమయంలో అర్జునుడు కనబడి తన శవాన్ని కాల్చాలని ఆదేశిస్తాడు. ఇది తోచా తప్పకుండా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడి శవాన్ని కాల్చడం జరుగుతుంది. అయితే శరీరం మొత్తం కాలిపోయిన గుండె మాత్రం బ్లూ కలర్లో దగదగలాడుతుంది. దీనికి ఆశ్చర్యపోయినటువంటి అర్జునుడు అయోమయంలో పడితే ఆకాశంలోంచి ఒక సందేశం వినబడుతుంది. నా గుండెని నువ్వు ఆ నదీ తీరంలో, ఏదైతే గుజరాత్లో జరిగినటువంటి తీరంలో ఒక వేప సంబంధించినటువంటి తొట్టిలో వదిలి వెనుక్కు తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్తాడు. అలాగా ఆ సంఘటన జరిగిన తర్వాత 5000 సంవత్సరాల తర్వాత అది ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి చేరుతుంది. అయితే ఆ గుండె ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు వెలిశాడని భారతదేశంలో ఉన్న హిందువులందరూ భావిస్తారు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి అతి పవిత్రమైనటువంటి ఈ దర్శనం. అయితే ఈ పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి తూర్పు గేటు, అలాగే సౌత్ గేటు, అలాగే నార్త్, ఈస్ట్ 4 గేట్లు ఉంటాయి. చాలామంది తూర్పు వైపున మాత్రమే నిలబడతారు. దీనివల్ల 5 గంటలు 6 గంటల సమయం పడుతుంది. అదే సౌత్ గేట్ అయితే గంటలో దర్శనం జరుగుతుంది. నేను కూడా సౌత్ గేట్ నుంచి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి రోజుకి ఆ ఎగురుతున్నటువంటి జెండా ఏదైతే ఉందో ఎల్లో కలర్ జెండా, ఆ జెండాని మేము కూడా చూడడం జరిగింది. రోజు సాయంత్రం 5 గంటలకి ఏ సహాయం లేకుండా ఆ జెండా మార్చే వ్యక్తి నడుచుకుని వెళ్ళడం కూడా విచిత్రంగా మనకు కనబడుతుంది. ఈరోజు కూడా నేను నా కుటుంబంతో సందర్శించడం జరిగింది. ఆ జెండా మార్చడం చూడడం జరిగింది.